నమస్కారం. ఏడియన్ న్యూస్కి స్వాగతం. నా పేరు అలీ. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని పద్మశాలీల కళ్యాణ మండపం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేనేత ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బుట్టా రేణుగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతుందని, నేను ఏదో అనుకుని ఆ పార్టీలకు వెళ్లడం జరిగిందని, కానీ అక్కడ వారి విశ్వరూపం చూసి నేను తప్పు చేశానని తెలుసుకొని మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చానని ఆమె వ్యధను బీసీలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆనం రామరారెడ్డి, రాజకుటుంబీ సర్వేజ్ఞ యాచేంద్ర, మున్సిపల్ చైర్మన్ దొంతు శారద, నక్కా వెంకటేశ్వరరావు, ఢిల్లీ బాబు తదితరులు పాల్గొన్నారు. స్వార్థం, నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలు అనేవి పెరుగుతూ వచ్చాయి. మరి మనందరికీ తెలిసిందే గతంలో ఎలా ఉంది, ఇప్పటి 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందో ఒక్కసారి మనందరూ ఆలోచించాలి. ఈ 5 సంవత్సరాల పరిపాలన అది టీడీపీ కాదు, అది కేవలం చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన పరిపాలన మాత్రమే. అది మటుకు మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి. అందరికీ కూడా ద్రోహం చేయడం, మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం ఆయన నైజంగా మారింది. నన్నే ఉదాహరణకు తీసుకోండి. పార్టీ మారేంత వరకు ఆయనకు అవసరం లేదు, పక్క పార్టీ నుంచి తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. కాకపోతే ఒకే ఒక్క స్వార్థం చేసే వ్యక్తులను మనం నమ్మకూడదు. దగ్గర నుంచి చూశాను ఆయన ఏ విధంగా అందరినీ నమ్మించి మభ్యపెట్టి భ్రమలో ఉంచుతాడో ఆయనని నేను దగ్గర నుంచి చూశాను. అందుకే ఆ పార్టీ అంటే విరక్తి వచ్చింది, ఆ పార్టీ అంటే ఒక అసహ్యం వచ్చింది. మనకి గౌరవం ఉన్న దగ్గర, మనకి విలువలు ఉన్న దగ్గర మనం ఉంటే మనకి గౌరవం అని పార్టీలో ఏ టికెట్ లేకుండా అన్కండిషనల్గా గౌరవం ఉన్న దగ్గర మనకు మర్యాద ఉంటుంది అని నేను తిరిగి ఈరోజు పార్టీకి రావడం జరిగింది. మనం చూసుకుంటే ఇక్కడ ఉన్న చేనేతలకు ఏం లబ్ధి జరిగిందో ఒకసారి ఆలోచించేసి, ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేల గురించి చెప్తుంటే ఎమ్మెల్యే గురించి నాకు నిజంగా అసలు అలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అని అనిపిస్తుంది. అది ఒక్కసారి మనం కనీస మానవత్వం కూడా లేని వ్యక్తులకి ఓటు వేసి మన కష్టాలను మనం కొని తెచ్చుకోకూడదు. మరి ఆనం రామనారాయణ గారు అన్నతో మాకు చాలా సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. రాజకీయాలలో అనుభవం, ఆయనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రజా సమస్యల పైన పట్టు ఉంది. మరి అన్నకు జగనన్న తోడైతే